హలో గైస్ ఐపీఎల్ 2025లో ఈ రోజు బెస్ట్ రైవలరీ మ్యాచ్ అయితే చూడబోతున్నాం భయ్య. అది కూడా ఎల్ఎస్సి మేనేజ్మెంట్తో కేఎల్ రాహుల్. యాక్చువల్గా కేఎల్ రాహుల్ స్టార్టింగ్ 1 or 2 మ్యాచెస్ అయితే బ్రేక్ తీసుకోవాలి అనుకున్నారు. సో అతని వైఫ్ డెలివరీ టైం కాబట్టి ఫస్ట్ హాఫ్ ఐపీఎల్ ఆడడానికి కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. బట్ ఎల్ఎస్జి మేనేజ్మెంట్తో అతనుకున్న పర్సనల్ డ్రైవర్ వల్ల ఈ మ్యాచ్ అయితే కేఎల్ రాహుల్ పర్ఫామ్ చేస్తాడు. సో కేఎల్ రాహుల్ కంటే అతని ఫ్యాన్స్ అయితే లక్నో పైన ఎక్కువ కోపంగా ఉన్నారు. సో ఈ రోజు కేఎల్ రాహుల్ బీస్ట్ మోడ్ అయితే ఓపెన్ చేస్తారు భయ్య. సో ఈ మ్యాచ్ అయితే వైజాగ్లో జరుగుతుంది. అంతేకాకుండా ఈ మ్యాచ్ యొక్క పిచ్ అయితే అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. అంటే కొన్నిసార్లు బ్యాటింగ్కి అలాగే కొన్నిసార్లు బౌలింగ్కి అయితే అనుకూలిస్తుంది. మెయిన్లీ ఈ పిచ్లో ఎక్కువగా బ్యాటింగ్ అనుకూలించే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా ఈ పిచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 8 times గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు అయితే 7 times అయితే గెలిచారు. ఇకపోతే ఈ రోజు మ్యాచ్లో డీసీ గెలుస్తుందా లేకపోతే ఎల్ఎస్జీ గెలుస్తుందా, అంతేకాకుండా రెండు టీంల యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు ఈ రెండు టీముల్లో మీ ఫేవరెట్ టీం ఏదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఐపీఎల్ కంప్లీట్ అయ్యేలోప ఈ 2 monthsలో మన ఛానల్ అయితే మానిటైజ్ చేద్దామని టార్గెట్గా పెట్టుకున్నాం. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో మనం ఫస్ట్ ఢిల్లీ టీం యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ఆన్ ది ప్లాప్ చూసుకుంటే మాత్రం డీసీ టీం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అంతేకాకుండా పవర్ హిట్టర్స్ అదేవిధంగా బౌలింగ్ రెండు విభాగం కూడా చాలా బాగుంది. అయితే డీసీ టీం యొక్క బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే మాత్రం కేఎల్ రాహుల్ ఎక్కడ ఆడలేదు, ఇంకా స్పష్టమైతే రాలేదు. సో చూసుకుంటే మాత్రం ఫస్ట్గా డ్యూప్లెస్ అలాగే జాక్ ట్రెజర్ అయితే ఉన్నారు. ఇక థర్డ్ ప్లేస్లో అభిషేక్ పురాల్, అలాగే 4th ప్లేస్లో కేఎల్ రాహుల్, 5th ప్లేస్లో స్టబ్స్, 6th ప్లేస్లో అక్షర్ పటేల్, 7th ప్లేస్లో అశుతోష్ శర్మ, 8th ప్లేస్లో మిచెల్ స్టార్క్, 9th ప్లేస్లో కుల్దీప్ యాదవ్, అలాగే 10th ప్లేస్లో ముఖేష్ కర్ణ్, 11th ప్లేస్లో టీ నటరాజన్, అలాగే 12th ప్లేస్లో ఎదురైన ఇంపాక్ట్ ప్లేయర్ మోహిత్ శర్మ. ఇకపోతే ఎల్ఎస్జీ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్ ప్లేస్లో మిచెల్ మార్ష్ అలాగే కులకర్ణి ఉన్నారు. ఇక థర్డ్ ప్లేస్లో రిషబ్ పంత్, 4th ప్లేస్లో నికోలస్ పురాన్, 5th ప్లేస్లో ఆయుష్ బదోని, 6th ప్లేస్లో డేవిడ్ మిల్లర్, 7th ప్లేస్లో షహబాద్ అహ్మద్, 8th ప్లేస్లో శార్దుల్ ఠాకూర్, 9th ప్లేస్లో అశంకర్, 10th ప్లేస్లో రవి బిష్నోయ్, 11th ప్లేస్లో జోసెఫ్, ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా అబ్దుల్ సమద్ అయితే ఉన్నారు. సో రెండు టీం యొక్క కంపేర్ చేసుకుంటే మాత్రం డీసీ టీంకే విన్నింగ్ ఛాన్స్లు అయితే కొద్దిగా ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.